రాజకీయాల్లో మనం ఎక్కడైనా చూస్తాం. దేశంలో గానీ, రాష్ట్రాల్లో గానీ రాజకీయాలు చాలామందిని చూస్తాం. చాలా రాజకీయ నాయకులను చూసాం గానీ, ఏ దిశ లేకుండా అంటే ఒక విధానం లేనటువంటి రాజకీయ పార్టీని గానీ, రాజకీయ నాయకులను గానీ ఫస్ట్ టైం మనం ఆంధ్రప్రదేశ్‌లో జగన్మోహన్ రెడ్డిని చూస్తున్నాం. అది ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చేసుకున్నటువంటి దౌర్భాగ్యం. ఎందుకు మాట్లాడాల్సి వస్తుందంటేనండి, యాక్చువల్‌గా రాజకీయాలనేది ఎలక్షన్స్ అప్పుడే ఉంటదండి. మిగిలినంతా కూడా రాష్ట్ర అభివృద్ధి కోసం మనం ఇచ్చే సలహాలను బట్టి ప్రతిపక్ష హోదానంటే పడగొట్టటం, తొడగొట్టటం, బూతులు తిట్టటం, కులం చేయటం, రాజకీయం చేయటం, మతం చేయటం కాదు సార్. కన్‌స్ట్రక్టివ్‌గా డెసిషన్స్ ఇవ్వటం. రాబోయే తరాలకి గవర్నమెంట్ చేసే తప్పుల్ని ఎత్తి చూపటం అనేది కన్‌స్ట్రక్షన్‌గా ప్రతిపక్ష పాత్ర అనమాట. ఆ ప్రతిపక్ష పాత్ర పోషించే టైంలో మన విధానాలను నచ్చి నెక్స్ట్ మళ్ళీ ప్రజలు మనకు ఓటేసి మనల్ని గెలిపించుకుంటారు. అది జనరల్‌గా ఎక్కడైనా సరే దేశంలో గానీ, రాష్ట్రంలో గానీ జరిగేటువంటి రాజకీయం. కానీ జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తున్నాడు ఇక్కడ? ఏదో ఒక విధంగా రాష్ట్రాన్ని ఇంత దారుణంగా తయారు చేయాలనే ఆలోచనలో కులమో, మతమో, ప్రాంతం అనే ఒక ఎత్తుగడ ఎత్తుకున్నాడు. ఎందుకంటే ఈ 3 తప్ప జగన్మోహన్ రెడ్డికి ఏమీ తెలీదండి. ఎంత దారుణంగా మాట్లాడుతున్నారంటే, ఎందుకంటే నిన్నగాక మొన్న ప్రెస్ మీట్‌లోకి వచ్చి ఆయన ఫస్ట్ చెప్పిన మాట ఏంటంటే, జస్ట్ ఆయన చెప్పాల్సిందే చెప్తాడు. వాళ్ళు చెప్పిన దాన్ని ఈయన అంటే ప్రెస్ వాళ్ళు అడిగితే సమాధానం చెప్పడు. ఏం మాట్లాడారంటే, నేను నెక్స్ట్ ఎలక్షన్స్‌లో మేనిఫెస్టోలో పెడుతున్నాను మ్యావ్‌గన్ అని. అసలు యమ్మ ఎట్లా ఉందంటే బుర్రుందా జగన్మోహన్ రెడ్డి మీకు? పోయిన 2024లో ఎలక్షన్స్ దేని మీద జరిగిందండి? 3 రాజధానులు వర్సెస్ అమరావతి కాదా? నువ్వే కదా చెప్పావు. మళ్ళీ ఇప్పుడు ఆ స్టాండ్ మార్చుకొని మళ్ళీ వచ్చి మ్యావ్‌గన్ అంటావేంటి? మరి 3 రాజధానులు ఏమైపోయింది?